చూశాను. దేవర సినిమా చాలా బాగుంది. మరి సోషల్ మీడియాలో ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి నాకు అర్థం కాదు. సో ఓవరాల్గా కథ ఏమిటి? సో మారణాయుధాలని విద్రోహ శక్తులకు అందజేసేటువంటి పని ఆ రత్నగిరి వాళ్ళని దేవరదా, లేకపోతే దేవరకి చంపడం కోసం వరం వచ్చాడా, ఆ వరాన్ని చంపడం కోసం మన ఈ శ్రీకాంత్ గారు ఉన్నారా, సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారా అనేది అది కాన్సెప్ట్. కథకి బలం ఏది అని అంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ పక్కన పెట్టేసుకుంటే స్క్రీన్ ప్లే చాలా గట్టిగా రాశారు, నో ప్రాబ్లం దానికి. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ కానీ, మురళీ శర్మ గారి యాక్షన్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ ఇందులో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, నాన్న గౌరీ అండి, నాన్న ఎంతసేపు తాత కథ ముత్తాత కథ చెప్తున్నా కానీ నా కథ అంటే నా దేవర కథ చెప్పు అని అంటే తండ్రి. రియల్ లైఫ్లో వేరే ఉంటుంది, రియల్ లైఫ్లో వేరే ఉంటుంది. మీ నాన్న అంత పెద్ద గొప్పోడు కాదు, లేదా పని చేసిన గొప్పతనం కాదని అంటాడు. అదొక్కటి చాలు ఎంత పెద్ద డెఫినెట్ మీనింగ్. ఇది సినిమాలో నెగిటివ్ ఏమి అని అంటే ఆ